మహాలక్ష్మిలు అన్నారు. సో ఆ మహాలక్ష్మిని వాళ్ళ రోడ్డు పైన ఎందుకు వచ్చారు? ఎన్నియాలో 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 ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో 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 ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో ఎన్నిమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో పదవి ముందు కాళ్ళు మొక్కి కడుపులాను తలను పెట్టి నీ కాళ్ళు మొక్కుతా అంటూ ఓటు మరికి వస్తారంట ఎన్నియాలో 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 ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో ఎన్నేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో పదవి ముందు ఎక్కకుంటే మేము మీకు హామీలంటూ 18,000 జీతం ఇస్తూ మీకు చస్తే 50,000 అంటూ ఎన్నో హామీలిచ్చి ఏది లేక దొంగల రాజ్యం చేసినాడు ఎన్నియాలో ఎన్నియాలో ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో ఎన్నేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో ఫిక్స్డ్ వేతం ఇస్తామంటూ పరిపాలనలో ఉంటామంటూ మేము సహాయముగా ఉంటాం ఎన్నో రకాల పథకాలంటూ ఏది లేక బిచ్చామెత్తుకు బతుకు ఎన్నియాలో ఎన్నియాలో ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో హెల్త్ కార్డు అంటూ మరి ఆధార్ అకౌంట్ తీసుకున్న ఏ కార్డు మాకు లేకుండా సస్తే మాత్రం పొందాకూల్ అది కూడా లేదోయమ్మా ఇదేమి రాజ్యం ఎన్నియాలో ఎన్నియాలో ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎన్నియాలో ఇప్పుడు పెరుగుతున్న ధరలను బట్టి మా పిల్లలను చదివించుకోలేకపోతున్నాం. నాలాగా భర్త చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది వదలాలంటే 175 రూపాయల నుండి కూలీ లేక ఈ డ్యూటీ చేసినాం. అప్పుడు 175 రూపాయల జీతం నుండి మేము చేసుకుంటొచ్చి ఇప్పుడు వదలాలంటే వదలలేకపోతున్నాం. చావాలంటే చావలేని సిచ్యువేషన్. పిల్లలని కనీసం చదివించుకునే పరిస్థితి లేదు. కూలి పోదామంటే ఒకరోజు కూలి పోతే 100 మాటలు ఏఎన్సీలతో రిపోర్ట్ చెప్పకుండా కూలికి ఎందుకు వెళ్తారు? మీరు డ్యూటీ చేయాలంటే చేయండి, లేకపోతే మానేయండి. వాళ్ళు వచ్చే జీతం మాకు తిండి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు. మహారాణులుగా ఉంటారు, ఇది ప్రజాపాలన కదా, మరి ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు మీకు ఇయ్యాలి? ఇక ఎందుకు ఇబ్బందులు అంటే ఇక ప్రజాపాలన ఉందా? ప్రజాపాలన ఉంది, ప్రజాపాలన లేదు. నిన్న 30 తారీఖు ధర్నా అనగానే మనం నైటే అరెస్ట్ చేసారు మమ్మల్ని. తప్పించుకొని వచ్చినాం, అంతే తప్పించుకొని వచ్చినాం. ఇప్పుడు లేదు మహాలక్ష్మి లేదు, మహాలక్ష్మిలో ఎక్కడా లేదు మేడం. రాత్రి మహిళలను చూడకుండా హౌస్ అరెస్ట్ చేసిర్రు. ఇవన్నీ ఫ్రీ అన్ని పెట్టవలసిన అవసరం ఏంది? బస్ ఫ్రీ పెట్టవలసిన అవసరం ఏంది? మహాలక్ష్మి పైసలు 2,500 ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఎన్నో గవర్నమెంట్ తరఫు నుండి ఎన్నో బోనస్లు అవన్నీ అడుగుతున్నారా? ఆ అప్పంతా మన మీదనే కదా వేస్తుంది. కష్టపడిన వాడికి జీతాలు ఇచ్చి లైఫ్ నిలబెడితే చాలు కదా. ఇవన్నీ మనం అడుగుతున్నామా? ఫ్రీ బస్ అడుగుతున్నామా? ఆర్టీసీకి ఎంత దెబ్బ? ఒక మనిషి మీద దాదాపుగా 2 లక్షలు, కడుపులో ఉన్న బిడ్డకు కూడా 2 లక్షలు అప్పు పెడుతున్నాడు. అవసరమా? అటువంటి అప్పు పెట్టడం అవసరమా? ఒక తల్లి బిడ్డని కన్నప్పుడు నా బిడ్డ అప్పు లేకుండా బ్రతకాలని కష్టపడుతుంది. కానీ రాజకీయ నాయకులు ఎందుకు కష్టపడతలేరు? ప్రతి మనిషి మీద కడుపులో ఉన్న బిడ్డ ఒక 3 నెలల గర్భం దాల్చిందంటే ఆ బిడ్డకు కూడా అప్పే ఉంది. అలాంటి పాలన మనకు అవసరమా? ఎందుకు ఈ పాలన? ఎందుకు ఈ కష్టాలు? ఈ రోడ్ల పాలు ఎందుకు చేస్తున్నాడు? అవన్నీ ఫ్రీగా పెట్టవలసిన అవసరం ఏంది? నువ్వు అన్నం కలిపి తినబెట్టిన తర్వాత మనిషికి ఏ రకమైన చలనం లేకుండా అయిపోతాడు వాడు. నువ్వు రాజకీయ పరంగా ఒక అధికారంగా ఉండి నువ్వు అన్నీ ఫ్రీగా పెట్టేసి దాన్ని యూజ్ చేసుకోండి అని మీరు చెప్పి ఆడవాళ్ళు కూడా చెడిపోయే సిచ్యువేషన్కి తెస్తున్నాడు ఫ్రీ బస్సుల వల్ల. మహాలక్ష్మికి 2,500 బస్సులు మేము అడగలే కదండి. మేము ఫ్రీ బస్సులు మేము కనీసానికి మా కష్టాన్ని బట్టి మాకు ఫలితం చేయమని అడుగుతున్నాం మేము. కానీ మా జీతం గురించే చెప్పండి. మాకేం లేదు. మా కనీస వేతనం 18,000 రూపాయలు కావాలని మేము పోరాడుతున్నాం అంతే. ఇక మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మా గురించి మేము అడుగుతున్నాం కానీ జీతాల కోసం అడుగుతున్నాము. ఎన్ని ఫ్రీగా పెట్టినా మాకు అవసరం లేదు మేడం. మా జీతాలు ఇస్తే చాలు.
మొత్తానికి అయితే చెప్పమ్మా నీ పేరే? నా పేరు సంతోష, వనపర్తి పిఎస్సి మేడం. నేను నాది బుక్ తీసుకొని పోయినా మేడం నా పిల్లల చదువుల కోసము. సార్ నాకు లోన్ ఇస్తారా ఏమని అడిగితే ఇది కూలి పని బుక్, ఈ బుక్కు విలువ లేదు, మీది గవర్నమెంట్ జీతం కాదు, మీరు కూలీలతో సమానం అని ఆ బుక్ని ఇసిరి పంపించిండ్రు మేడం. అప్పుకు కూడా పోయినాం, మాకు ఇంత వస్తుంది కదా మా వేతనంలో నెలకింత కట్టించి నా బిడ్డ చదువుకి అని అడిగితే ఇది కూలి పని బుక్ అన్నారు మేడం. ఆ బుక్ కూడా విలువ లేదు మేడం. మాకున్న బ్యాంకు బుక్ కూడా మా కష్ట దుఃఖాలకు ఆదుకుంటుంది అనుకున్నాం కానీ దానికి కూడా విలువ లేదు మేడం. మాకే విలువ లేదు అనుకున్నాం కానీ మా బ్యాంకు బుక్ కూడా విలువ లేదు మేడం. 5,000 లోన్కి పోయినాం మేడం మా పిల్లల పుస్తకాలు చదివి పుస్తకాలకు దానిలోకైతే అని. ఈ బుక్ కూలి పని బుక్ అని చెప్తే చాలా బాధతోటి బ్యాంకులోకి వెళ్ళి బయటకు వచ్చినాం మేడం. మరి ఎందుకు అట్లాంటి పరిస్థితి ఇవాళ మీకు వచ్చిందంటే? మాకు గవర్నమెంట్ ఈయన సార్ను మేము ఎంతో ఇష్టంగా ఓట్లు వేసి గెలిపించుకున్నాం. మా కష్టాలు మా బాధలు గ్రహిస్తాడు అని మేము ఎంతో ఇష్టంతో అయ్యగారికి ఓట్లు వేసి గెలిపించినాం మేడం. మా కష్టాన్ని అయ్యగారు మాకు కనీస వేతనం ఇవ్వమంటున్నాం మేడం. మాకు పెద్ద లక్షలు కాదు, ఫ్యాన్ల కింద కూర్చున్న వాళ్ళకి లక్షల జీతాలు మేడం. మాకు కనీస వేతనం అడుగుతున్నాం మేడం. ఈ గవర్నమెంట్ అప్పు ఉంది అంటుంది మేడం. మేము ఎన్నిసార్లు వచ్చినా బయటికి రోడ్డు మీదకి వస్తున్నాము, అధికారం లేదు, అప్పులలో ఉన్నామంటున్నాం మేడం. మా కష్టాలు కూడా చూడాలి మేడం. ఆఫీస్ పోయి అడిగితేనే మాకు వేతనం అని జీతం వేస్తున్నారు, లేదంటే అసలే జీతం వేయరు. మా వాళ్ళు పోయి ఆడ అడిగితేనే వాళ్ళకు జీతం అని వేస్తున్నారు. ఆఫీసులో పోవాలా వాళ్ళు పోయి అడిగితే లేదు, మళ్ళీ అది కూడా మళ్ళీ నవ్వుకుంటా వీళ్ళు పారదోష కొమ్మలు వచ్చినారు వాళ్ళకి జీతం వేయాలని వాళ్ళు మళ్ళీ వ్యతిరేకంగా ఏదో వింతగా చూసినట్టు చూసారు. వేలన చేసి మాట్లాడి మాకు జీతం వేయాలన్నట్టు మాట్లాడు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది దాదాపు. ఒక్కరోజు మేము రోడ్డు మీద అంటూ లేదు, ఎప్పుడు మమ్మల్ని స్పందించిన లేదు, మాట్లాడిన లేదు. చర్చలకు తీసుకుపోవడం రావడమే కానీ ఎవరు మాకు ఫిక్స్డ్ వేతం అనేది లేదు. మా కష్టం ఎవరు చూస్తలేరు మేడం, మా కష్టాన్ని ఎవరు చూస్తలేరు. మా కష్టము మేము ఎంతవరకు నలిగిపోయి మా పిల్లల్ని మేము చదువు తీసుకుంటా ఉన్నాం మేడం. తండ్రి మేడం అసలు ఒక్కసారి మనం విజువల్లో చూడొచ్చు. ఆశా వర్కర్లు పొద్దున 9 గంటల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆట రూపంలో పాట రూపంలో డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ నిరసన తెలిపే ప్రయత్నాలు ఎన్నో చేసినా కూడా వాళ్ళని నిర్బంధనమే అండ్ గేట్కి తాళలేసిన పరిస్థితి మనం ఇప్పుడు ప్రజెంట్ విజువల్స్లో చూస్తున్నాం. గేట్ దుంకి వెళ్ళి వాళ్ళ వినతి అక్కడ ఉండే ఆఫీసర్కి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూస్తుంటే డిఎంహెచ్ఓ ఆఫీస్కి సంబంధించిన గేట్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇద్దరు ఆశా వర్కర్స్ ఆ గేట్ ఎక్కి దుంకి లోపలికి వెళ్ళి వాళ్ళ వినతి వాళ్ళ కష్టం సుఖం అక్కడ ఉండే అధికారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా మొత్తానికైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ గేట్లు కూడా తోసుకొని వాళ్ళ లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే పొద్దున్న నుంచి చేస్తున్నా వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి. కానీ వేలాదిగా డిఎంహెచ్ఓ ఆఫీస్ చెందకి ఆశా వర్కర్లు చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళతో పాటు వాళ్ళని పోలీసులు కట్టడి చేసే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఆశా వర్కర్లు ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఈ క్షణం కోసమే. ఎందుకంటే వాళ్ళ నినాదాలు గవర్నమెంట్ వరకు చేరినాయా లేవా అనేది వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ ఉండే. చాలా మందికి చెప్తూ పోతూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు అట్లీస్ట్ అధికారుల దృష్టి వరకు చేరిస్తేనన్నా వాళ్ళ డిమాండ్స్ కావచ్చు, వాళ్ళ కష్టాలు సుఖాలు అధికారులకు తెలుస్తాయని చెప్పేసి గేట్ల నుంచి లోపలికి డిఎంహెచ్ఓ ఆఫీస్కి వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు అడ్డుకునే సిచ్యువేషన్స్ మనం ఇవాళ ఆశా వర్కర్స్ దగ్గర చూస్తున్నాం. సో వీళ్ళు అడిగే డిమాండ్స్ కూడా ఏంటంటే గతంలో ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు.